తులాభారం అంశంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కొందరు నిత్యం రోజు లక్షల రూపాయలు తీసుకొని బయట వచ్చేశారు. వారి మీద మేము గతంలో అప్పుడు పనిచేసినటువంటి ఈఓకి మేము ఫిర్యాదు చేశామని చెప్పి కొందరు నా దృష్టికి తీసుకొని వచ్చారు. నేను ఇంటర్నల్గా కనుక్కుంటే జరిగింది వాస్తవము, మేము విచారణ చేశాము, కానీ వారి మీద చర్యలు తీసుకోలేదు. ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ వాటాలు ఎక్కడికి పోయింది? ఆ తులాభారం వాటాలు ఎవరెవరికి వెళ్ళింది? ఆ కోట్ల రూపాయలు ఎవరెవరు ఇళ్ళకి చేరింది? ఆ కోట్ల రూపాయలు ఎవరెవరు చేతికి చేరిందో నిగ్గు తీర్చాల్సిన అధికారులు వారిని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తొలగించి ఆ స్థానంలో పర్మనెంట్ ఎంప్లాయీస్ని పెట్టారు. ఎంత అన్యాయం ఇది వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగినటువంటి అంశం. కాబట్టి దీని మీద టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నాకు టీటీడీ విజిలెన్స్ వారికి గతంలో కూడా వారి టీటీడీ బోర్డులో కూడా నేను దీన్ని లేవనెత్తి వారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీటీడీలో జరిగినటువంటి అన్ని అవినీతి అక్రమాల మీద ఒక ప్రత్యేక ఎంక్వైరీ చేయడం జరిగింది. అందులో ఇది అంశం కూడా మిస్ అయింది. ఎందుకంటే ఎవరికి ఈ అంశం మీద ఈ పరకామంలో ఎంక్వైరీ చేశారు, ఆ తులాభారంలో కూడా ఇలాంటి జరుగుతుందని చెప్పి నివ్వెరపోతున్నారు అధికారులు కూడా. దాదాపు 25-30 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అంశాల మీద క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి నాకు కూడా అసలు ఈ మనుషుల ఏం అర్థం కావట్లేదు. అసలు నాకైతే అనుమానం ఉంది, స్వామివారి నగలు కూడా భద్రంగా ఉన్నాయా అని నాకైతే అనుమానం ఉంది మిత్రులారా. ఎందుకంటే హుండీని వదలలేదు, అంటే పరకామంలో వదలలేదు, ఇదేంది మన తులాభారాన్ని వదలలేదు, అసలు ఆభరణాలన్నా భద్రంగా ఉన్నాయని చెప్పి నాకు అనుమానం ఉంది. ఒక ధర్మకర్తల మండలి సభ్యుడిగా నాకు అనుమానాలు ఉంది. నేను రేపు జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద అడగాలనుకుంటున్నాను భక్తుల తరపున. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నేనైతే గట్టి నమ్మకం ఉంది టీటీడీ ఉన్నటువంటి వ్యవస్థల మీద. ఒక పిడికడి మట్టి కూడా బయటికి తేలేరని చెప్పి ఒక గట్టి విశ్వాసం నమ్మకం నాకు ఉండేది. కానీ 2019 నుంచి 24 మధ్యలో అప్పటి నుండి అధికారులు, ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి పెద్దలు గూడుపుటాన్ని చేసుకొని స్వామివారి సొత్తుని ఇట్లా ఇష్టానుసారంగా పప్పు బెల్లాలు పంచుకున్నట్టు పంచుకునేశారని చెప్పి ఒక ఆవేదన, ఆందోళనతో నేను మాట్లాడుతున్నా మిత్రులారా. ఇది మంచిది కాదు. ఏ విధంగా అయితే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానాల్లో నేనే అంశం కూడా బయటపెట్టడం జరిగింది. 5 గ్రాముల బంగారు డాలర్లు, 300 డాలర్లు మిస్ అయినప్పుడు జస్టిస్ వాద్వా కమిటీ, జస్టిస్ జగన్నాథరావు కమిటీ ఏ విధంగా ఆ రోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో ఒక ఎంక్వైరీ జరిగిందో ఆ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాలు జరిగినటువంటి ఈ అవకతవకల మీద ఒక గట్టి ఎంక్వైరీ జరగాలి నిష్పక్షపాతంగా అని చెప్పి నేను భావించాను. విజిలెన్స్ అధికారులకి, ఇక్కడ తిరుపతి నుండి విజిలెన్స్ అధికారుల దృష్టికి నేను తీసుకుని వెళ్ళాను. తొందరలోనే రాష్ట్ర డీజీపీ గారిని కూడా విజయవాడలో కలవబోతున్నాను. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఇక జరిగినటువంటి అన్యాయాల మీద వారికి కూడా వివరించబోతున్నాను. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఇంటి దొంగలను వదిలే ప్రసక్తే లేదు. అక్కడ పనిచేసినటువంటి కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కోట్లకు పరిగెత్తారని చెప్పి, అసలు వారు అప్పుడునంటే అధికార పార్టీలో ముఖ్య హోదాల్లో పనిచేశారని చెప్పి నాకు ఉంటే ఇన్ఫర్మేషన్ మిత్రులారా. అంటే వైసీపీ పార్టీకి సంబంధించి ఒక నాయకుడిగా వాళ్ళు చలామణి అవుతున్నారు. ఇప్పుడు ఆ ఊరిలో పోతే దాదాపు 3-4 పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. కోట్ల రూపాయలు తండలు అంటారు, అదేంటి ఫైనాన్స్ మారుస్తున్నారు, కిలోల కొద్ది బంగారు ఉందని చెప్పి అక్కడ ఉంటే స్థానికులు చెప్పడం జరిగింది. ఎంత బాధ అంటే దీని మీద గతంలో అనేక పర్యాలు అప్పుడున్నటువంటి ఈవో గారికి, ధర్మారెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళారు, మేలు చేశారు, చెప్పారు. ఎక్కడ విచారణ? ఎందుకు కాపాడారు వారిని? ఎవరి కోసం కాపాడారు వారిని? ఇవంతా బయట రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో 2019 నుంచి 24 వరకు, నేను ఎందుకు మళ్ళీ 2019 నుంచి 24 వరకు అని చెప్తున్నా అంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి కాలంలో హిందూ దేవుళ్ళన్నా సరే, దేవస్థానాలన్నా సరే ఒక భక్తి లేదు, భయం లేదు. భక్తి అన్నా ఉండాలి, భయం అన్నా ఉండాలి. ఈ రెండూ లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన దౌర్భాగ్యం. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇన్ని అరాచకాలు, అపచారాలు జరిగాయి మిత్రులారా. కాబట్టి దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీకి నేను కోరాను. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ విషయాలన్నీ బయటపడతాయి. ఎవరెవరు స్వామివారికి
డబ్బులు తినేశారో ప్రతి పైసా వడ్డీ కాసుల వాడికి వడ్డీతో పాటు కట్టిస్తాం. వడ్డీ కాసుల వాడికి వడ్డీతో పాటు కట్టించి వారిని జైలుకి పంపించేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పి మీడియా ముఖంగా గోవింద భక్తులకి హామీ ఇస్తున్నాం. మిత్రులారా, ప్రభుత్వం వారి దాదాపు 1 year అవుతోంది. రవికుమార్ అనేటువంటి వ్యక్తి పరకామణి ద్వారా దాదాపు 100 కోట్లు తరలించారు. అనేక స్కాములు బయటపడుతున్నాయి. ఇంతవరకు దానిపైన ఎంక్వైరీ లేదు, ఎవరిని అరెస్ట్ కూడా చేయలేదు. నేను ఈ అంశాన్ని టీటీడీ ధర్మకర్తల మండలిలో లేవనెత్తినప్పుడు మా గౌరవ కార్యనిర్వహణాధికారి ఈఓ గారు చెప్పడం జరిగింది. స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ రిపోర్టు ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేస్తారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వారి మీద మేము చర్యలు తీసుకుంటాం. అలాగే వారి మీద టీటీడీ ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వారి పాత్ర మీద మేము క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. నాకైతే గట్టి నమ్మకం విశ్వాసం ఉంది, రాబో రోజుల్లో చాలామంది జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంది. అప్పుడు పనిచేసినటువంటి అధికారులు కానీ అప్పుడు ఉన్నటువంటి పెద్దలు కానీ ఖచ్చితంగా జైలుకి వెళ్ళే ప్రమాదం తొందరలోనే ఉంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎవరికి లొంగే ప్రభుత్వం కాదు, ఎవరిని కాపాడే ప్రభుత్వం కాదు, ఎవరిని కాపాడాల్సిన అవసరం మాకు లేదు. కాబట్టి అప్పుడు దాంట్లో ఉన్నటువంటి పాత్రదారులు, సూత్రధారులు, ముఖ్యంగా వాటాదారులు ఎవరి దగ్గర చేయించారు, ఎట్లా చేయించారు, దాన్ని ఎక్కడ పంచుకున్నారో మొత్తం అంతా బయటపెట్టబోతున్నాం. మొత్తం అందరినీ తొందరలోనే జైలుకి పంపించబోతాం. గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి టీటీడీలో అధికారులు ఇప్పటికీ కూడా అదే ప్రాంతాల్లో అదే స్టేటస్లో కూడా పనిచేస్తున్న పరిస్థితి. వాళ్ళ వల్లే ఈ అవినీతి కుంభకోణాలు ఏది కూడా వెలుగులోకి రాకపోవడం, ఏదైతే ఒక విచారణ పేరుతో కూడా జాప్యం జరుగుతుందని చెప్పి కూడా భక్తులు అనుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా దీంట్లో వాస్తవం ఉంది. గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కొందరు ఇంకా టీటీడీలు ఉన్నారు కాబట్టి ఇంకా దానికి సంస్థలో కొన్ని లోటుపాట్లు బయట రాకుండా కాపాడుతున్నారని చెప్పారు. నేను ఈఓ గారికి, చైర్మన్ గారికి చెప్పాము. అప్పుడు పనిచేసినట్టు అందరినీ ఖచ్చితంగా మేము బదిలీ చేయిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా దృష్టికి తీసుకెళ్తే వారు కూడా బదిలీ చేయమని చెప్పారు. తొందరలోనే మార్పులు ఉంటాయి. జరగబోయే పాలక మండలి ఈ అంశంపైన ఖచ్చితంగా రేపు జరగబోయే ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద నేను ఖచ్చితంగా చర్చిస్తాను. నాకైతే నివ్వెరపోతున్నాను. కొండ మీద ఆలయంలో ఏదైతే జరగకూడదు అనుకున్నామో స్వామివారి వస్త్రాలు, మిత్రులారా, శేష వస్త్రాలు స్వామివారికి శుక్రవారం నుంచి శుక్రవారం వరకు స్వామివారి మీద ఉన్నటువంటి శేష వస్త్రాలు కొందరికి మాత్రమే పరిమితం. అది ప్రధానమంత్రి, రాష్ట్రపతి, మన ముఖ్యమంత్రి, మన గవర్నరు, మఠాధిపతులు వీళ్ళకే పరిమితమైనటువంటి ఆ శేష వస్త్రాలు అది కూడా బయటికి వెళ్ళిపోయాయి. పరకామణిలో స్వామివారి హుండీలో డబ్బులు 100 కోట్ల రూపాయలు బయటికి వెళ్ళిపోయింది. తులాభారంలో బయటికి వెళ్ళిపోయింది. ఏం జరిగింది ఇక్కడ? నెయ్యి లడ్లు అక్కడ కల్తీ జరిగింది. వీళ్ళు మొత్తం ఉద్దేశపూర్వకంగా వెంకటేశ్వర ఆలయాన్ని ఏమైనా టార్గెట్ చేశారా? ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం ఈరోజు స్పిరిచువల్ క్యాపిటల్, అది హిందువులకు ఆధ్యాత్మిక రాజధాని. అక్కడ దెబ్బ కొడితే వాళ్ళు ఏమైనా లబ్ధి పొందుతారని ఏమైనా ఆలోచించారేమో నాకు తెలీదు. కాబట్టి దీని మీద లోతుగా విచారణ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయి. ఎస్పీఎఫ్, పోలీసు, విజిలెన్స్లో కూడా చాలా కాలం ఒకే ప్రాంతంలో ఒకే చోట కూడా సిబ్బంది కూడా పాతుకుపోయినారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులతో కూడా టచ్లో ఉన్నారని చెప్పి కూడా ఆరోపణలు. ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఇక్కడ జరిగినటువంటి అంశాలు కొన్ని అప్పుడు ఉన్నటువంటి అధికారుల దృష్టికి వెళ్తున్నాయని చెప్పి నాకు కూడా సమాచారం ఉంది. వారందరినీ గుర్తిస్తున్నాం. ఎవరైనా సరే స్వామివారి పట్ల అపచారం చేస్తే, స్వామివారికి ద్రోహం చేస్తే, స్వామివారి డబ్బు తింటే ఖచ్చితంగా వారందరికీ రాబో రోజుల్లో వెంకటేశ్వర స్వామి గతంలో మనకు తెలుసు ఏ విధంగా శిక్షించారో, ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికైనా సరే ఏ విధంగా శిక్షించారో వెంకటేశ్వర స్వామి అందరికీ తెలుసు. ఆ విధంగా స్వామికి శిక్షిస్తాడు. మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కూడా మేము గట్టిగా శిక్షిస్తాం. అసలు చర్యలే తీసుకోలేదు వాళ్ళ మీద. ఆ రోజు పనిచేసినటువంటి ఒక 3-4 మీద అక్కడి నుంచి బదిలీ చేశారని చెప్పి నాకున్నటువంటి ఇన్ఫర్మేషను. వారు ఒక్కొక్కరు కోట్ల రూపాయలకు పడగెత్తారని చెప్పి ఇన్ఫర్మేషను. నేను అసలు ఎలా జరిగిందని చెప్పి వారిని మాట్లాడితే మొత్తం అన్నీ గూడు పుటానయ్యి రోజుకి ఉదాహరణకు 100 మంది తులాభారం చేసుకుంటే నేను మొన్న పోయి విచారించా. తులాభారంలో నేను పోయిన రోజు 10,18,000 రూపాయలు కలెక్షన్ వచ్చింది. మొత్తం 95% నగదు వస్తుంది. నగదు డబ్బు రూపంలో వస్తుంది. వీళ్ళు ఒక 100 మందికి చేస్తే ఒక 100 మంది మనం తులాభారం చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి మిషన్ని మానిటర్ చేసి దాన్ని 60కో 70కో తగ్గించి మిగతా 60 బ్యాంక్కి క్రెడిట్ చేసి మిగతా వీళ్ళు ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోయినారని చెప్పి ప్రాథమికంగా నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. తప్ప ఎలా జరిగిందని, అది బ్యాంక్ రిమిట్ చేయాల్సిన డబ్బులు వీళ్ళు ఎలాకెత్తుకొని వెళ్ళిపోయినారని. ఇంత దారుణం. అదే చెప్తున్నా కదా, ఒక గుప్పడి మట్టి కూడా ఆలయం నుంచి బయటికి తేలేమని చెప్పి విశ్వాసం ఉన్నట్టు నాకు ఈరోజు ఇంత ధైర్యంగా ఎవరు ఏం చేయలేరని చెప్పి ఒక అహంకారంతో ఎవరు ఏం చేసినా మమ్మల్ని
తప్పించుకుంటామని చెప్పి నమ్మకంతో చేశారేమో స్వామివారి దగ్గర ఎవరు తప్పించుకునే అవకాశమే లేదు. దీనికి ఫలితం చాలా కఠినంగా ఉండబోతుంది. గత నాకున్న ఇన్ఫర్మేషన్ అప్పుడు నుండి ఈఓకి వ్యక్తుల పేరుతో కూడా ఫిర్యాదు చేసిన అధికారి వదిలేశాడు. వ్యక్తుల పేరుతో కూడా, ఎందుకంటే ఎంక్వైరీ జరగకముందు మన పేర్లు ప్రస్తావించకూడదు కాబట్టి వ్యక్తుల పేరుతో కూడా ఫిర్యాదు చేసిన ఎందుకు అధికారి వదిలేశాడు? ఎవరిని కాపాడడానికి? ఈ కోట్ల రూపాయలు ఎక్కడెక్కడికి వెళ్ళిందో రాబో రోజుల్లో ఖచ్చితంగా శ్రీవారి భక్తుల ముందు మేము పెట్టబోతాం. కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు డైరీకి సంబంధించినటువంటి వాళ్ళని లోకల్గా ఉన్నటువంటి ఎంప్లాయీస్ పైనే యాక్షన్ అనేది స్టార్ట్ అయింది. అంటే అక్కడ ఉన్నటువంటి పాత్రదారులు ప్రజాప్రతినిధులుగా వచ్చినటువంటి కీలక అధికారుల పేర్లు ఇప్పటివరకు బయట రాలేదు. ఎవరిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఖచ్చితంగా అందరూ, అందుకని చెప్తాం కదా, పాత్రదారులు, సూత్రధారులు, వాటాదారులు అందరూ బయటపడబోతారు. తొందరలో అందరూ బయటపడతారు కూడా. ముఖ్యమంత్రి గారు మేము కలుస్తున్నాం కాబట్టి వారికి కూడా పూర్తి వివరాలు వాళ్ళకి అందజేస్తాం.